జగన్ ఇళ్ళ పట్ట ఇచ్చినాడా? గెలుస్తాడా? మళ్ళా గెలవడంటే గెలుస్తాడు. టీడీపీ గెలుస్తున్నాడు కదా? లేదు, జగనే గెలుస్తాడు. జగనన్నే వస్తాడు. ఎవడు ఏమనుకున్నా జగనన్నే వస్తాడు నెక్స్ట్ టైం. ఒంగోలులో వాసన ఓడిపోతారంట. వాసన్న గెలుస్తాడు. అవసరంలా పసిబిడ్డ 8 నెలల బిడ్డ జగన్ మామ కోసం వచ్చాడు. జగన్ మామ కోసం వచ్చాడు నా బిడ్డ. ఇప్పుడున్నంటే జగన్ మామ దయ వల్ల నా బిడ్డ ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం నీ బిడ్డ వచ్చారని చెప్తున్నావు. అవును. మరి ఇంత మంచి చేసాడని ఏం మంచి చేసాడని వచ్చారు? ఉద్యోగాలు లేవంటున్నారు. ఉద్యోగాలు వచ్చినాయి, అమ్మఒడి అన్ని వచ్చినాయి మాకు. అది జగన్ అసలు మాకు ఇల్లే లేదు. అలాంటిది మా జగన్ వల్ల ఇల్లు వచ్చింది మాకు. చాలు, ఎంతైనా సరే చాలు. మా అన్న ఇచ్చాడు, ఆడపిల్లల కోసం ఇచ్చాడు. అది చాలు. సొంత చెల్లికే న్యాయం చేయలేదు అంటున్నారు కదా? ఎవరైనా అది పక్కా గెలుస్తాడు. టీడీపీ జనసేన పరిస్థితి ఏందమ్మా? వాళ్ళు ఏమన్నా పోనీ మా అన్నే నెక్స్ట్ వచ్చేది. ఒంగోలులో వాసన ఓడిపోతారంట. వాసన్న గెలుస్తాడు. అది ఎంత మంది చెప్పినా వాసన ఇంటికి వెళ్ళి మరి 10 మందికి అన్నం పెడతాడు. ఎంత మంది వచ్చినా అన్నం పెడతాడు జగన్ అన్న వాసన. కానీ కనీసం ఎవరు చంద్రబాబు పార్టీ తరపుడు ఇంట్లో కూడా రానివాడు. అలాంటి వాసన ఇంట్లోకి రానిస్తాడు. మమ్మ సొంత తోడబుట్టి పిల్లల్లా చూస్తారు. అది పక్కా గెలుస్తాడు. లేదు, పక్కా గెలుస్తాడు జగన్ అన్న. ఒంగోలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తయింది. ఎలా ఉంది ప్రశాంత్ గారు? చాలా బాగుంది. గెలుస్తాడా మరి? పక్కా జగన్ అన్నే వస్తాడు. ఎవడు ఏమనుకున్నా జగన్ అన్నే వస్తాడు నెక్స్ట్ టైం. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడంట. లేదు, ఎవరు ఎన్ని చేసుకున్నా ఏం చేసినా జగన్ అన్నకే మా ఓటు అందరికి. ఇంతమంది జనం వచ్చేది జగన్ అన్న గెలుస్తాడు. ఏం పేరమ్మా? సాయి తిరుమల. ఎక్కడమ్మా తిరుమల గారు? లంబాడి. 46వ డివిజన్. జగన్ అన్న పరిపాలన ఎలా ఉందమ్మా? చెప్పనక్కర్లేదు, చూస్తున్నారుగా. బాగాలేదు అంటున్నారు చాలా మంది. అన్నే వాళ్ళు చాలా మంది అంటారు కదా. మరి మీకేం లబ్ధి చేకూరింది జగన్ అన్న వల్ల? నాకు విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది, మా అమ్మకి ఇళ్ళ పట్టా వచ్చింది. మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ వాలంటీర్గా చేస్తాను. వాలంటీర్ డిగ్రీ చేసి వాలంటీర్గా చేస్తున్నారు అని చెప్పి కనీసం అదన్నా చేస్తున్నాం కదా. అంటే 5,000 ఉద్యోగం ఇచ్చేసి 5,000 ఉద్యోగం అని అనుకుంటున్నారు. 5,000 కరోనా టైంలో మాకెంత ఉపయోగపడ్డాయో మాకు తెలుసు. అది ఉపయోగించుకున్న మాకు తెలుసు, తీసుకుంటున్న జనాలకి తెలుసు. అంటే మీలాంటి మహిళలకు 5,000 ఉద్యోగం ఇచ్చేసి అన్యాయం చేస్తున్నాడు జగన్ అన్న. అన్యాయం అని ఎందుకు అనుకోవాలి? అది కూడా ఉపయోగమే కదా. ఇప్పుడు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించారు కొంతమంది ఆడవాళ్ళని. కనీసం ఈ ఉద్యోగం అన్నా చేసుకుంటున్నాం కదా ఇంట్లో ఉండి. అంటే ఈ ఉద్యోగం ఇవ్వకుండా మంచి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా అంటున్నారు. అంతకుముందు ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఉద్యోగం? మంచి ఉద్యోగాలు ఏమి ఇచ్చింది? ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. వాలంటీర్లు ఇచ్చారు, వాలంటీర్లు వచ్చి అది చేశారు ఇది చేశారని. అంతకుముందు డిగ్రీ చదువుకొని కొంపల కూర్చున్న వాళ్ళకి ఇచ్చారు కదా 3,000 ఏంటిదో అవి ఇచ్చి వాళ్ళని ఇంకా చెడగొట్టడం తప్పితే ఏం లేదు కదా. సోమరిపోతులు చేశారు డబ్బులు ఇచ్చి. ఏం చేశారు ప్రజల కోసం? సరే వాలంటీర్లు ఏం చేశారో చెప్పండి, వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. మేమేం చేయలేదు. ఏం చేయలేదు చెప్పండి మీరే. ఏం చేయలేదంటే అంతకు ముందు రేషన్ కార్డు పెట్టాలంటే ఒకటి చుట్టూ తిరగాలి, ఒకటి దగ్గరికి వెళ్ళాలి, వాడికి ఎంత ఇవ్వాలో తెలీదు, వాడు ఒక అప్లికేషన్ రాసుకున్నందుకు ఎంత తీసుకుంటాడో తెలీదు. ఏ రోజు వాలంటీర్ రూపాయి కూడా తీసుకోకుండానే చేసింది. మాకు ఇచ్చిన 5,000 ఉద్యోగం 5,000 జీతంతో అది మేము జీతం అనుకోము. మరి మీరు కేవలం నెలలో ఒక రోజు పని చేస్తున్నందుకు 5,000 జీతం. నెలలో ఒక్క రోజే అని ఎందుకు అంటారు? మిగతా పనులన్నీ ఎవరు చేస్తున్నారు? వాళ్ళకి రేషన్ కార్డులు ఎవరు పెడుతున్నారు? వాళ్ళకి ఇవన్నీ మిగతా పనులన్నీ ఎవరు చేస్తున్నారు? వాలంటీర్లు చేయకుండా. ఏం సచివాలయ ఉద్యోగులైనా ఎవరైనా అంత సచివాలయం అంటేనే వాలంటీర్లకు సంబంధించిందే కదా మొత్తం. అంటే సచివాలయ ఉద్యోగులు వేరు, మీరు వేరు కదా. మేము ఎందుకు వేరే అవుతాం? అందరం ఒకటే. వాళ్ళకి 30,000 జీతం, మీకు 5,000 జీతం, తేడా కదా. ఎవరైనా చేసేది ఆ గవర్నమెంట్ కోసం, ఆయన కోసమే చేస్తారు. అంటే మీరు ప్రజల కోసం చేయలేదు. ప్రజల కోసం చేసిన ఆయన కోసమే. ఆయనే ప్రజల కోసం చేస్తున్నాడు. అంటే ఆయన ప్రజల కోసం చేయట్లేదు, కేవలం తన పార్టీ కార్యకర్తలకు చేస్తున్నాడు. పార్టీ కార్యకర్తలకు చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కమ్మోళ్ళకి ఇల్లు వచ్చింది. మరి కమ్మోళ్ళకి ఎందుకు వచ్చింది చెప్పండి? ఇయ్యకూడదు అని అనట్లా అంటున్నారు కదా. కులాలు అది రెడ్లనే బాగు చేసుకుంటాడు అని సమానంగా న్యాయం చేశాడు ఆయన అందరికి. రెడ్లకి ఇచ్చుకోలేదు, ఓన్లీ రెడ్లకే ఇచ్చుకొని రెడ్లనే బాగుపరచుకోవట్లేదుగా. ఎస్సీకి ఇచ్చాడు, ఎస్టీకి ఇచ్చాడు, ముస్లింస్ కి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. కేవలం ఎన్నికల సమయంలో ఇళ్ల స్థలాల పట్టాలు ఏంటి అంటారు? ఎన్నికల సమయంలో అంటే ఒంగోలు కేసు పెట్టారు కదా. మిగతా ఊర్లలో అన్నిట్లో అయిపోయినాయి, కానీ ఒంగోలు అవ్వలేదు కదా. ఎందుకు? కోర్టు కేసుల్లో ఉంది కదా ఇప్పుడు దాకా. వాసన్ ఏమన్నాడు? ఇళ్ల స్థలం ఇస్తేనే నేను పోటీ చేస్తా,
అని అన్నాడు. అంటే ఎన్నికల కోసం ఇచ్చాడు. అయితే ఎన్నికల కోసం ఎందుకు ఇచ్చారనుకోవాలి? ఇప్పుడు దాకా అవన్నీ కోర్టులోనే ఉన్నాయి కదా, ఇప్పుడు దాకా తేలలేదు కదా, ఇప్పుడు తేలింది ఇచ్చాడు. ఎన్నికల కోసం అని ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా వస్తాడు మా వాసన్న. జనార్దన్ రావు గెలుస్తాడంట. చచ్చినా జరగదు అది, గెలవడు. చచ్చినా. ఎందుకు వాసన్న అంత ప్రేమ వాసన్న పైన? వాసన్న ఎందుకంటే జనాలకి మంచి చేస్తాడు, పేద ప్రజలకి మంచి చేస్తాడు, అంతే. వాసన్న పేద ప్రజలకు అందుబాటులో ఉంటారు, కేవలం పెత్తందారులకు మాత్రమే అందుబాటులో ఉంటారు, రెట్లకు మాత్రమే పైసలు చూస్తాడు, మిగిలిన వాళ్ళకి అన్యాయం చేస్తాడు అంటున్నారు కదా. అది వాసన నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళకైతేనే తెలుస్తుంది. ఆ వాసన అంటే ఏంది అంటే వాసన దగ్గర నుంచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దగ్గర నుంచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆయన ఎట్లా అంటాడా అనేది. ఆయన ఇంటికి వెళ్ళిన వాళ్ళమే, ఇటు పక్క జనార్దన్ ఇంటికి వెళ్ళిన వాళ్ళమే. ఈయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు పేదోళ్ళని, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది జనాలందరికీ తెలుసు. అది మా డివిజన్ లో ఇంకా బాగా తెలుసు. వాలంటరీ అని కాదు, ఎందుకు వాలంటరీ చేయక ముందు కూడా మేము తిరిగినాం పార్టీలలో. వాలంటీర్ చేయకముందు మరి అంతే కదా, కడుపుతో ఉండి 7 నెల 8 నెల ఇప్పుడు నాకు అంతే కదా. జగనన్న కోసం వచ్చింది, జగనన్న కోసం అవసరమా అంటే అది అభిమానం జగనన్న మీద, వాసన్న మీద ఉన్న అభిమానం. గర్భవతిగా అంటే ఏముంది, గర్భం బానే ఉన్నా, నా పిల్లలు నాకు బానే ఉంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు పిల్లలు బానే ఉంటారు, అందరూ కోరుకున్నారు కూడా. ఈ ఎండలో రావాల్సిన అవసరం ఏముంది? అదే చెప్తున్నా, వాసన్న మీద ఉన్న అభిమానం, జగనన్న మీద ఉన్న అభిమానం, ఆయన పేద ప్రజలకు చేసిన మంచి. శుభ్రంగా పరిపాలన మళ్ళా గెలుస్తాడు. ఎందుకు గెలవడు? దేనికి గెలవడు? ఏం చేశాడు? గెలుస్తాడు. ఇన్ని పథకాలు గత ప్రభుత్వాల్లో కనీసం వాళ్ళ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి మరిపించిన పథకాలు ఇచ్చాడు, తండ్రిని మించి చేశాడు కదా. ఉద్యోగాలు జీతాలంటే ఇప్పుడు ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు 5వ తారీఖు అనేదో 10వ తారీఖు పడుతున్నాయి కదా, అసలు వేయకుండా ఏం లేడు కదా. మరి ఈ రోజు టీడీపీ జనసేన కూడా పొత్తుతో వస్తుంది, వాళ్ళు గెలుస్తామంటున్నారు కదా. గెలవలేరా? మరి వాళ్ళు బలం పెరిగింది కదా, ఎంతైనా బలం ఏం పెరగల అనుకోండి. జన ఆకర్షణ అట్లా చూపిస్తున్నారు కానీ బలం ఏం పెరగల. పొద్దున్న లేస్తే ఈనాడు ఆంధ్రజ్యోతిలో టీడీపీ జనసేన గెలిచి వస్తుందని చెప్తున్నారు. ఈ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ ఛానల్ వాళ్ళు చెప్పుకోవటమే గానీ ఏం పెరగల. మళ్ళీ అయితే మీరైతే మళ్ళీ జగన్ గెలుస్తాడు. జగన్ మళ్ళీ 170 టార్గెట్ కి వెళ్తున్నాము. 125 పైన పైసలకితోనే మారి అబ్బే వాళ్ళకి ఈసారి జగన్ పవన్ కళ్యాణ్ ఈసారి గెలమని చాలు. పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలు, ముందు అతను ఎమ్మెల్యే అయితే చాలు. భీమవరంలో పోటీ చేస్తుండదు అబ్బే అతను ఎమ్మెల్యే అయితే చాలు, ముందు వాళ్ళ ఫ్యాన్స్ ఎమ్మెల్యే అయితే చాలు సంతోషపడుతున్నారు. ముందర అసలుకి ఈసారి గెలుస్తారా లేదని వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మలో కాలేరు, అది జరిగింది కాలేరు అంతే. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఓడిపోతుంది. ఈ ఎలక్షన్ లోపు చంద్రబాబు నాయుడు ఓడిపోయారంటే ఇక లేదు, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక లేదు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు కొద్దిగా ఓటు శాతం పెంచుకోగలుగుతారు మళ్ళీ టీడీపీ. అదే సొంత పార్టీ పెట్టుకుని ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ వాళ్ళ అబ్బా కొడుకులకి పవన్ కళ్యాణ్ అంత సినిమా లేదు. జగన్ అయితే గెలుస్తాడు. గెలుస్తున్న పరిపాలన పూర్తయింది కదా, ఎలా ఉంది జగన్ పరిపాలన? సూపర్ గా ఉందండి. ఏం బాగుందంటే ఏం చెప్తావు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో తెలియదు, అంతా బాగానే ఉంది, అంతా బాగుందనే చెప్తున్నాను. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ చేస్తున్నారు? అకౌంటెంట్ గా చేస్తున్నాను. అకౌంటెంట్ గా అంటే మీలాంటి చదువుకున్న విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు, ఉద్యోగాలు లేవు, జగనన్న పరిపాలన అన్యాయం అయిపోతున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం ఉంది కదా. లేదండి, ఇదిగోండి వాలంటీర్లు కొత్తగా, ఇదిగో గృహంలో ఉండే వాలంటీర్లు, ఆ మహిళలు, పెళ్ళైన మహిళలకు కూడా జగనన్న వల్ల, జగనన్న వచ్చాక వాలంటీర్ వృత్తి, సచివాలయం జాబ్స్, ఇట్లా ఎన్నో విధంగా జగనన్న వల్ల లబ్ధి పొందున్నారు. మరి ఈ రోజు జగనన్న ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు ఒంగోలులో, మరి కేవలం సెంటు స్థలం ఇచ్చారు అని చెప్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. కేవలం సెంటు స్థలం మాత్రమే లేదండి, లేదు, వాళ్ళు చెప్తే కాదు కదా, మేము చూసాము. వి ఆర్ సాటిస్ఫైడ్ వాట్ వి హాడ్ రిసీవ్డ్ ఫ్రమ్ జగనన్న. మరి మేము వస్తే 3 సెంట్లు ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం అంటున్నారు కదా. మాటలు అందరూ చెప్తారు, చేతలు చేయాలి కదా. మాటలు అందరూ చెప్తారు, మరి ఏదేమైనా ఈ రోజు టీడీపీ చెప్పాడంటే చేస్తాడు జగనన్న, అంతే. జగనన్న డైలాగ్ చెప్తున్నారు మీరు. అదే విధంగా టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి ఈ రోజు. మరి టీడీపీ జనసేన కలిసి వచ్చినప్పుడు వాళ్ళ బలం పెరిగి బలహీన ఓడిపోయే అవకాశం లేదంటారా? సింహం ఒక్కడు చాలండి గెలవడానికి, సింహం ఒక్కడు చాలు. ఎంత మంది వచ్చినా సింహం ఒక్కడు చాలు. రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి లేదంటున్నారు కదా. మన రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి లేదు, పరిస్థితి తయారైంది, దీనికి కారణం జగన్ అన్న అంటున్నారు వాళ్ళు. లేదు, జగన్ అన్న కారణం కాదు.
జగనన్న మళ్ళీ గెలిపిస్తారు మీరు? ఖచ్చితంగా గెలిపిస్తాం జగన్ అన్న. థ్యాంక్ యూ అమ్మ. జగనన్నే గెలుస్తాడు. మీకు స్థలం రాలేదు అయినా కూడా జగన్ గెలుస్తాడు అంటున్నారు కదా? జగనన్నే గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే ఏం చెప్తారమ్మా? అంటే ఆయనకున్న మంచితనం వల్లనే, ఆయనకున్న ఈ జనబలం అందువలన మేము చెప్పగలం. మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదా? అంతే, పోటీ చేయాల్సిందే వాళ్ళు. పోటీ చేసినా కూడా జగనన్న గెలుస్తారు. జగనన్నే గెలుస్తారు. ఇలాంటి వాళ్ళకి స్థలాలు లేకపోయినా మీరు ఎందుకు జగనన్న పైన ఇంత ప్రేమ చూపిస్తున్నారు? అభిమానం, అంతే అభిమానం. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడు, అభిమానం. అంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు శర్మిలాగానే చెప్తున్నారు. లేదు లేదు లేదు, అంతే. జగనన్న అయితే గెలుస్తాడు. వాసు గారు ఆయన కూడా గెలుస్తాడు. ఎమ్మెల్యే గారు జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏం బాగుందంటే ఏం చెప్తారమ్మా? ఏమో అన్ని బాగానే చేస్తున్నాడు. ఏ గత ప్రభుత్వం జగనన్న అన్ని బాగానే చేస్తున్నాడు. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు అన్నాడు, ఇళ్ల స్థలాలు. ఇల్లు లేని పేదలందరికి ఇళ్ల స్థలాలు. స్థలం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అంటున్నారు. ఏం కాదు, చెండు స్థలం కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి ఇస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. అబ్బాయి అన్ని చాలా ప్రభుత్వంలో చూసాం. ఇదే చివరి అవకాశం చూడండి, నేను గ్యారంటీ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అబ్బాయి అవన్నీ వేస్ట్. ముందు 10 సంవత్సరాలు చూసాం, అయిపోయింది. జగన్ అన్ని బాగా ఇస్తుంది. అన్ని పథకాలు ఓడించడానికి షర్మిల కూడా పక్కన చేరారు కదా. ఎవరు వచ్చినా సరే జనం అందరూ జగన్ అన్న పక్కన. ఏం లేదు, అందరం జగన్ అన్న దగ్గరే ఉన్నాం. జగన్ అన్న వైపే. జై జగన్. జగన్ వాసు గారి పరిస్థితి వాసన్న కూడా బాగానే చేస్తున్నాడు. వాసన్నే జగన్. ఒంగోలు మరి జగన్ పరిపాలన పూర్తి అయిపోయింది. చాలా బాగుందండి. ఏం బాగుంది? అన్ని విషయాలు, పథకాలు అయితే అన్ని విషయాలు బాగుంది. అభివృద్ధి గానీ అన్ని బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు, అందుకే టీడీపీ జనసేన పొత్తు కలిసి ఓడిస్తూ ఉంటున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ ఒక మాట చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? ఏ కుటుంబంలో నేను పని చేశాను, పని చేస్తే నాకు ఓటేయండి, పని చేయకపోతే నాకు వద్దు అన్నాడు. ఆ మాట ఎవరన్నా అన్నారండి? ఆ మాట అన్నాడు చాలు. ఓటు నేను పని చేస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దన్నాడు. ఆ మాట ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా, అపోజిషన్ ఎవరైనా అన్నాను, అది చాలు. ఆ ఒక్క మాట కాదు. మీరు మొత్తం మంచి చేస్తామంటున్నారు, సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తాం, ఇంతకంటే ఎక్కడ ఇస్తామంటున్నారు. 600 పథకాలు చెప్పాడండి. ఒకటి వచ్చినాయా? ఇవాళ విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, పిల్లల చదువులు అయితే, రైతులు అయితే అన్ని విధాలుగా అందరూ బాగున్నారు. జగన్ పరిపాలన 100% బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు, దుర్మార్గ పాలన, రాక్షస పాలన సొంత చెల్లె చెప్తుంది కదా. చెల్లి అంటే అక్కడ అమ్ముడుపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఆనాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని బయట వేసి కాంగ్రెస్ పార్టీకి తొత్తయింది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు ఒకే బ్లడ్ లో ఉన్నారు కదా. ఏం అమ్ముడుపోయింది. ఈయన అమ్ముడు పోలేదు కదా. అమ్ముడుపోతే ఆ రోజే కేంద్ర మంత్రి అయ్యాడు కదా. ఇందువలన ఎటువంటి ఇబ్బంది లేదు. కన్ఫామ్ గా ప్రజలు జగన్ పక్కన ఉన్నారు. ఆయన ఒకటే అంటుంది, దేవుడు నా పక్కన ఉన్నాడు, నేను జనం పక్కన అన్నాడు. ఏ పక్క ఉంటే నిన్న రాప్తాళ్ళు ఎంతమంది వచ్చారండి గమనించండి. వైసీపీ కాదు, అందరూ ఇలా ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఒక వైసీపీ అని కాదు, ఆయనకి మేలు జరిగిన ప్రతి కుటుంబంలో అందరూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి అదే రాప్తాల్లో టీడీపీ జరప. ఇప్పుడు ఇక నిన్న అంటే మేము ఒక పార్టీ అని కాదు, కానీ జనరల్ గా జగనన్ని వాళ్ళని పోల్చమనండి. ఎవరికి అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఎంతమంది వచ్చారంటే జగన్ అడ్డ రెడ్లు ఎక్కువ ఉంటారు అక్కడ. ఇవాళ ఇక్కడ చూడమనండి. ఇక్కడ కూడా వాసు గారు రెడ్డి, ఇక్కడ కూడా రెడ్ల ఇక్కడ సౌదరీస్ ఉన్నారు కదా. ఆ సౌదరులు కూడా వాళ్ళు కూడా రావాలిగా. ఇబ్బంది లేదు. స్టేట్ లో జగన్ అన్న ఒంటరికి వస్తున్నాడు, వాళ్ళు 10 మంది వస్తున్నాడు. రమ్మని పొత్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ల బలం ఉంది అంటున్నారు. మొత్తం అందరు రెడ్లు ఉన్నారండి. అందరు రెడ్లు లేరుగా. ఇప్పుడు రాష్ట్రం మొత్తం రెడ్లు ఉన్నారా? రెడ్లు లేరుగా. అన్ని కులాలు ఉన్నారు. అన్ని కులాల సమూహమే జగన్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్లకే న్యాయం చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు. అసలు వాళ్ళకి కాదండి, ముఖ్య కార్యకర్తలు మాకు అన్యాయం అయిపోయింది. వాస్తవంగా అందరికి బాగుంటే ఇలా 25,000 పట్టాలు ఇలా అదే మొత్తం వైసీపీ వాళ్ళు తీసుకోవచ్చుగా. ఎందరు ఉన్నారు ఇక్కడ. మాటికి వైసీపీ పరిపాలన బాగుంది సార్. అది బాగుంది, చాలా బాగుంది. టీడీపీ జనసేన బలంగా ఉంది. సార్ ఒక చిన్న మాట, ఇప్పుడు బలంగా ఉంటే పొత్తులు ఎందుకండి? ఒంటరికి రావచ్చుగా. ఒంటరికి రావాలి కదా. నేను ధనబలం ఉంది, దాన్ని తట్టుకొని ధనబలం ఇప్పుడు 14 సంవత్సరాల పరిపాలన వాళ్ళకన్నా ధనబలం మాది పేదల పార్టీ. మా పేర్లోనే మీరు కూడా 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అది ఉమ్మడిగా రాజన్న ఎక్కడ రాజన్న ఎక్కడ నేషనల్ పార్టీలో ముఖ్యమంత్రి కదా రాజన్న కూడా. మాకు పొత్తులు అవసరం లేదండి. మాకు పొత్తులు ఒంటరికి వస్తాము, గెలిచి చూపిస్తాం. నా పేరు అస్మా. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒంగోలు. మరి జగన్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. మీరేమో బాగుంది అంటున్నారు, ముస్లింలు అంతా వ్యతిరేకిస్తున్నారు. లేదు చాలా బాగుంది. వ్యతిరేకం ఏం లేదు. నా
నా కొడుకు కూడా అమ్మ వాడి డబ్బులు పడతాడు, బానే ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో ముస్లింలు ఓడిస్తారంటే జగన్ అన్న అదేం లేదు, ఉత్తమాటలు అన్న, ఎవరు చెప్పారో గానీ అన్ని ఉత్తమాటలు. మేము జగన్ అన్నకే ఓటు మాది. జగనానికే ఓటేస్తారని చెప్తున్నారు. ఇక రంజాన్ కోపం లేదు, ముబారక్ లేదు. అది లేకుంటేమన్నా మాకు అభిమానం ఉంది ఆయన మీద, వేస్తాము. అవసరం లేదు మాకు, ఇస్తాడేమో ఫ్యూచర్ లో, ఇప్పుడు అవసరం లేదు మాకు. జగన్ అన్నే కావాలి. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు, మేము ఓడిస్తామంటున్నారు కదా. మేము ఓడిస్తామన్నా పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు కదా. చేయనియండి ఇబ్బంది లేదు. మా జగన్ వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు, మీరు ఓడిపోయే అవకాశం లేదా? అవునన్నా, వాళ్ళు కలిసి పోరాటం చేస్తున్నారు. మందలు మేకలు మందలు అవుతారు కదా, పులి సింగల్ గానే కదా, అది సింగల్ గా గెలుస్తుంది పులి. మీరైతే గెలిపిస్తారు. నేను గెలిపిస్తా జగన్ కే మా ఓటు. జగన్ ఇళ్ళ పట్ట ఇచ్చినాడా? గెలుస్తాడా? మళ్ళా గెలవడంటే గెలుస్తాడు. టీడీపీ గెలుస్తున్నాడు కదా. లేదు, జగనే గెలుస్తాడు. జగన్ అన్న మీకు అన్యాయం చేశాడు కదా. లేదు, న్యాయమే చేశాడు. న్యాయం చేశాడా? వాళ్ళు ఇంకా మంచి చేస్తామంటున్నారు. లేదు, ఈయనకే వేస్తాం. మాకు జగన్ అన్నే కావాలి. మీరేమో జగన్ అన్న కావాలంటున్నారు. టీడీపీ జనసేన వస్తే గ్యాస్ ఫ్రీ అంటున్నారు కదా. మాకు జగన్ అన్నే కావాలి. జగన్ అన్న అన్ని చేశాడు మాకు. అంటే వాళ్ళు ఇస్తే డబ్బులు, వీళ్ళు ఇస్తే డబ్బులు కదా. అలా ఏం కాదు, మాకు అందరికి న్యాయం చేశాడు, మాకు ఆయనే కావాలి. అంటే ఇంతకంటే న్యాయం చేస్తామంటున్నారు కదా. వద్దు, ఎవరొద్దు, మాకు ఆయనే కావాలి. పవన్ కళ్యాణ్ ఎవరొద్దు, పవన్ కళ్యాణ్ పనికిరాడు. వాడు వేస్ట్. జగన్ గెలుస్తాడు. జగన్ అన్న గెలుస్తాడు. వాసన్నే గెలుస్తాడు. ఇక్కడ వాసన్న ఓడిపాడు, వాసన్నే వస్తాడు. మహిళల్ని మీలాంటి పేదలను బట్టి జగనానికి వాసన్న ఓడిపోతాడు. గెలుస్తాడు వాసన్న. వాసన్న మంచోడేనా? వాసన్న